గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందించే గోదావరి జలాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఉద్యమంలో భాగస్వాములమవుతామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఏర్పాటు చేసిన గోదావరి పరిరక్షణ సమితి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పరిశుభ్రమైన త్రాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని ఆశయ సాధన వలన ఉభయ గోదావరి జిల్లాల్లో సాగునీటి కొరత లేకుండా పంటలు సుభిక్షంగా పండుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. విశ్వేశ్వరరెడ్డి గారు గట్టిగా చెప్పేటువంటి మాట, మన పేపర్ మిల్లు తాలూకు పారిశ్రామిక వ్యర్థ జలాలు ఇక్కడ కలుస్తాయనేటువంటి మాట చెప్తున్నారు. ఆ కలవడం మనందరికీ తెలుసు. పైన అక్కడ అవి కలుస్తూ ఉంటే డౌన్ స్ట్రీమ్ లో మనం వాటర్ వర్క్స్ ఉంది, అంటే కాలుష్యంతో ఉన్నటువంటి నీటిని మనం మళ్ళీ తీసుకుని మంచినీరుగా రాజమండ్రి నగరానికి సప్లై చేస్తా ఉన్నాం. ఈ విషయంలో నల్లా ఛానల్ డైవర్సిఫికేషన్ సిస్టాన్ని ఆ పూర్వం రోజుల్లోనే ప్రారంభించారు. ఇక్కడ కలవకుండా వేరే చోట కలిసే విధంగా వీటన్నిటితో పాటు మొత్తంగా ఒక డెడికేటెడ్ ఛానల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో వచ్చింది. రణదీప్ సుధాన్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా వదిలేటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాలన్నీ కూడా నదిలో వదలకుండా ఒక సెపరేట్ ఛానల్ తవ్వి ఆ డెడికేటెడ్ ఛానల్ ద్వారా దాన్ని తీసుకువెళ్లి సముద్రంలో ట్రీట్మెంట్ చేసి వదలాలనేటువంటి ఆలోచన ఒకటి ఆ రోజుల్లో జరిగింది. ఆ రకంగా చేస్తే గోదావరి నదీ కాలుష్యం తగ్గుతుందనేటువంటి మాట ప్రజలందరూ చెప్తా ఉన్నారు. అవి కూడా పూర్తిగా సాగలేదు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ దీని ఒక ఉద్యమ రూపంలో తీసుకున్నటువంటి వాటర్ మ్యాన్ రాజేంద్రనాథ్ సింగ్ గారు, అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఇక్కడ స్థానికంగా మన టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, వీరందరూ కలిసి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా